A to Z వర్డ్స్ ఎలా రాయాలి అనేది ఒక్కసారి చూద్దాం. స్లాంట్ గా వెళ్ళండి, కర్వ్ తిప్పండి, దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్, పైకెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్, కరువుతో స్లాంట్, ఇక్కడ మళ్ళీ చిన్న కరువు తిప్పుతూ స్టాండింగ్ లైన్, దాని మీదే పైకెళ్తూ పెద్దగా కరువు తిప్పుతూ స్టాండింగ్ లైన్, కరువు తిప్పుతూ స్మాల్ స్లాంట్. చూడండి, స్మాల్ స్లాంట్, పైకెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్, కరువుతో ఎగ్జిట్. ఇప్పుడు చెయ్యెత్తి క్రాస్ బార్ పెట్టాలి. క్రాస్ బార్ ఎప్పుడు కూడా చెయ్యెత్తి పెట్టాలి. నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళిపోండి, లూప్ పెడుతూ స్ట్రైట్ గా రాయండి, చక్కగా కరువు తిప్పండి, ఎగ్జిట్ పెట్టండి. ఇక్కడ నుంచి మళ్ళీ కరువు, దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్, పైకెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్, కరువు తిప్పుతూ కొంచెం స్లాంట్, పైకెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్, కరువుతో స్లాంట్. ఇప్పుడు చెయ్యెత్తి క్రాస్ బార్ పెట్టాలి. బ్యాక్ ఇక్కడ చూడండి, టీ ఎక్కువ హైట్ రాయకూడదు అనుకున్నాం. ఎక్కువ హైట్ వస్తే లూప్ వస్తుంది. లూప్ వచ్చింది అంటే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ హైట్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి. ఇక్కడ చాలా చిన్ని కర్వ్ చూడండి, సి, దాని మీద వెనక్కి వస్తూ స్లాంట్, కరువు తిప్పండి, దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్, పై లైన్ టచ్ చేస్తూ కిందకి స్టాండ్, కరువుతో స్లాంట్, లైన్ పై వరకు వెళ్ళండి. ఇక్కడ చాలా చిన్నగా లూప్ పెడుతూ పక్కకి స్లాంట్, సి లాగా పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ పెట్టండి. సియా క. చూడండి, స్లాంట్ గా వెళ్ళండి, కరువు తిప్పండి, దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్, కొంచెం పైకెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్, కరువుతో స్లాంట్, మళ్ళీ కరువు, దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్, ఇక్కడ ఇంకొక సర్కిల్ పెడుతూ స్లాంట్, కరువు తిప్పండి, దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్, పై లైన్ టచ్ చేస్తూ కింద లైన్ వరకు రావాలి, బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కి టచ్ చేయండి. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ పెట్టండి. డిఓజీ డా. నెక్స్ట్ స్లాంట్, కరువు తిప్పండి, ఈ రాస్తూ స్లాంట్, మళ్ళీ కరువు, దాని మీద వెనక్కి వస్తూ సర్కిల్, పైకెళ్ళి కిందికి స్టాండింగ్, కరువుతో స్లాంట్, సన్నగా లూప్ పెడుతూ పక్కకి స్లాంట్, సి లాగా రాస్తూ ఎగ్జిట్. చూడండి, లెటర్స్ బిట్వీన్ స్పేస్ కంటికి క్లియర్ గా కనిపించేలాగా రాయాలి. కనెక్టింగ్ స్ట్రోక్.